ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం హైదరాబాదులో ఇళ్ల కొనుగోళ్లు చాలా వరకు తగ్గాయి. దీనికి ఏఐ ప్రభావమే అంటున్నారు ఐటీ నిపుణులు. అవును, ఏఐ రాకతో ఐటీ రంగంలో ఉద్యోగాల కొరత, ఉద్యోగాల భయం, ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వరకు తగ్గడంతోనూ కూడా చాలా కంపెనీలు లే ఆఫ్ బాట పట్టాయి. ప్రస్తుతం అందరూ కూడా ఏఐలో పెట్టుబడుల కోసము తమ కంపెనీలోని అధిక శాలరీస్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చూస్తే కనుక ఇన్ఫోసిస్, మెటా, అలాగే ఫేస్బుక్, అమెజాన్, ఆ తర్వాత టీసీఎస్ కూడా, భారత దిగ్గజ సంస్థ టీసీఎస్ కూడా దాదాపు 13 నుంచి 30 వేల మంది ఎంప్లాయీని తొలగించిన పరిస్థితిని మనం చూసాం. దీని ప్రభావం ఇంకొక రంగం మీద, ఒక రంగం మీద ఉన్నట్టు ప్రభావం ఇంకొక రంగం మీద పడుతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఐటీ రంగంలో ఒకప్పుడు అధిక జీతాలకు పనిచేస్తూ కూడాను నెలవారీ వాళ్లకు వచ్చిన ఖర్చులలోనే సేవింగ్స్ బట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారు. కొంతమంది స్థలాలు, కొంతమంది ఇల్లులు కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. బెంగళూరు అటు చెన్నైతో పోలిస్తే హైదరాబాద్లో మరింత దారుణంగా ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ హైదరాబాదులో ఇల్లు కొనుగోళ్ళు పూర్తిగా కూడా పడిపోయిన పరిస్థితి. ఎవరు కూడా ఇల్లు కొనుగోలు చేయడానికి ధైర్యం చేయని పరిస్థితి. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఉడతాయో తెలియదు. ఏఐ ప్రభావంతో చాలా కంపెనీలు లే ఆఫ్ బాట పట్టడంతో ఉన్న ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది తప్ప ఇన్వెస్ట్మెంట్, కొత్త ఇంటిని కొనుగోలు, కొత్త స్థలాలను కొనుగోలు చేసే ధైర్యం చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఐటీ ఎంప్లాయీస్ది. ఏదైనా మొత్తానికి ఏఐ రాకతో మాత్రం అటు ఐటీ రంగాల్లో పనిచేసే ఎంప్లాయీస్ మీదే కాదు, ఇటు రియల్ ఎస్టేట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి.